దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఉత్సవం మహోత్సవం దసరా సంబరం అంబరాన్ని తాకేలా అన్నట్టుగా తుని మండలం ఎన్సూర్వరంలో దేవి శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక శోభతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. చింతమనేడి వంశోద్ధారకుడిగా చింతమనేడి అబ్బాయి తన తాతయ్య నాయనమ్మలు చింతమనేడి వెంకన్నదొర వెంకయ్యమ్మ పుణ్య దంపతుల పేరిట 2018లో జగన్మాత దుర్గామాత ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి అబ్బాయి కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా ఏటేటా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అదే రేంజ్ లో దుర్గమ్మ నవరాత్రుల పూజోత్సవాలకు అంకురార్పణ పలికారు చింతమనేడి అబ్బాయి శివలక్ష్మి దంపతులు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అబ్బాయి శివలక్ష్మి దంపతులు తమ నివాసం నుంచి కలశాలు నెత్తిన పెట్టుకుని కలశ ఊరేగింపును ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి వచ్చిన ఆడపడుచులు నెత్తిన కలశాలతో ఊరేగింపుగా గాంధీనగరం చేరుకుని అక్కడి నుంచి ఎన్ఎస్ వెంకటాపురంలోని దుర్గామాత ఆలయానికి చేరుకున్నారు. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు గావించిన అబ్బాయి శివలక్ష్మి దంపతులు దుర్గామాతకు జలాభిషేకం గావించారు. అనంతరం శరన్నవరాత్రి పూజలు ప్రారంభించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఎన్సూర్వరం, గాంధీనగరం, ఎన్ఎస్ వెంకట నగరాలు ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడాయి. దేవి శరన్నవరాత్రులు ప్రారంభం సందర్భంగా అబ్బాయి శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో 2000 మందికి అన్న సమరాధన గావించారు. ఈ రోజున ఎన్సూర్వరం పంచాయతీలో గల శివారి ఎన్ఎస్ వెంకటాపురం గ్రామంలో మరి ఆ రోజున 2018లో మరి యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సుల మేరకు ఆ రోజున ఈ గ్రామంలో దుర్గాదేవి టెంపుల్ నిర్మించడం, ఇది మా తాతయ్య గారు వెంకన్నదొర గారు, అలాగే మా నానమ్మ గారు వెంకయ్యమ్మ గారు ఆ రోజున వాళ్ళ పేరు మీద ఈ గుడి నిర్మించడం, మరి 2018 నుండి కూడా ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం ఈ దశమి వార్షికోత్సవాలు ఇక్కడ మేము చేయించడం, ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతూ ఉంటుంది. మరి అలాగే ఆ దుర్గామాత ఆశీస్సులతోటి ఎన్ఎస్ వెంకటాపురం గ్రామస్తులు కానీ, ఎన్ సూరవరం గ్రామస్తులు కానీ, అలాగే గాంధీనగరం గ్రామస్తులు కానీ, అలాగే ఎన్ఎస్ వెంకటాపురం గ్రామస్తులు కానీ అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం, ఆ 2018 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మాతో పాటు భక్తులు, అలాగే గ్రామ ప్రజలు, గ్రామ అభిమానులు అందరూ కూడా, ఈ దుర్గాదేవి అభిమానులు అందరూ కూడా ఈ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా విజయోత్సవంగా ఈ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజున ఈ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరంలాగే అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం, ఈ గుడి కమిటీ వారు కూడా ఎంతో కష్టపడి కమిటీ సభ్యులందరూ కూడా ఈ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. మరి దానికి అందరూ కూడా ఈ రోజును కూడా మరి అలాగే ఈ సంవత్సరంలో భాగంగా ఈ రోజును కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు నిండుగా ఉండాలని, గ్రామం బాగుండాలని, మరి అందరూ నియోజకవర్గం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.